హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం కడిగి పెట్టుకున్న ద్రాక్ష పళ్ళు వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని ఎక్కడ అనేది పళ్ళు అనేది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మొత్తాన్ని కూడా గిన్నెలోకి ఇలా వడగట్టుకోండి. మనకి టోటల్ గా 3 కప్పులు కావాలన్నమాట. తర్వాత 1 కప్పు కార్న్‌ఫ్లవర్ వేసి కత్తితో గానీ స్పూన్ తో గానీ ఎక్కడ గడ్డలు లేకుండా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టి 1 కప్పు పంచదార వేసి అదే కప్పుతోనే 1 కప్పు వాటర్ వేసి కలుపుతూ కరిగించుకోండి. ఇలా తీగపాకం వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే పెట్టుకున్న మిశ్రమాన్ని పాకంలోకి ఒకసారి కలుపుతూ పోయండి. సిమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకున్నటప్పుడు కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోండి. ఎందుకంటే మంచి కలర్ లో లుక్ లో కనపడాలంటే ఫుడ్ కలర్ వాడండి. మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేయాలి. కలుపుతూ ఉంటే జల్లి జల్లిగా వస్తుంది. 4 స్పూన్లు నెయ్యి వేసి వేయించిన జీడిపప్పు, ఇలాచి పౌడర్ 1 స్పూన్ వేసి కలుపుతూ ఉంటే స్వీట్ తొందరగా దగ్గర పడుతుంది. గిన్నెకి నెయ్యి రాసుకున్న ఇలా హల్వా మొత్తం గిన్నెలోకి వేసుకున్న ఇలా లెవెల్ చేసుకున్న తర్వాత చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ప్లేట్లోకి వేసి ఇలా బోర్లించుకొని షేప్ లో కట్ చేసుకోవడమే. జల్లి జల్లిగా ఎంత బాగా వచ్చిందండి. మీరు కూడా గ్రేప్స్ తో ఇలా ఒకసారి ట్రై చేయండి.